హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మీకు చిట్టుగాజుల మాల కూడా ఒకసారి చూపిస్తా ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి చిట్టుగాజులు. ఈ మాల కూడా ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇట్లా దారం తీసుకోవాలండి. దారం కూడా మనకి మాల ఎంత కావాలంటే అంత దారం తీసుకోవాలి. ఫస్ట్ ఒక గాజు తీసుకొని దానికి ముడి వేసుకొని ఇట్లాగ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ గాజులు కట్టుకోవడం కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద గాజులు కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా. మన నీళ్ళు కూడా లోపలికి వెళ్ళి తిరుగుతూ వస్తూ ఉంటాయి. ఇవి బాగా చిన్నగా ఉంటాయి కదా గాజులు, కొద్దిగా లేట్ అవుతుంది. కానీ లేట్ అయినా కూడా చేసుకుని అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుంది. ఏముందో ఒక్కసారి కట్టేసుకొని అట్లా ఉంచితే చక్కగా అమ్మవారికి ఎప్పుడైనా దండ వేసుకోవచ్చు మనం. నా దగ్గర ఈ 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి 2 కలర్స్తో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక కలర్ ఉన్నా ఒక కలర్తో చేసుకోవచ్చు, లేదా మల్టీ కలర్స్ ఉన్నా కూడా మల్టీ కలర్తో చేసుకోవచ్చు. కొద్దిగా నిదానంగా ఓర్పుగా చేసుకోవాలి. ఇది అది 5 నిమిషాల్లో అయిపోద్ది పెద్ద గాజుల్ది. ఇది ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదొకటి లాస్ట్ది ఇట్లాగా మనం లాస్ట్లో ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకుంటే గాజులు జారకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మన చిట్టు గాజుల మాలిక రెడీ అయిపోయింది. ఈ చిట్టు గాజుల మాలికని మనం పూజ చేసుకునే పూజ మందిరంలో అమ్మవార్లు ఉంటారు కదండి, అమ్మవార్లకి వేసుకొని అట్లా పెట్టేస్తే చాలా బాగుంటారు అమ్మవారు. అమ్మవారు మనకి చాలా నిండుగా కనిపిస్తారు. ఇదే విధంగా మీకు గాజుల మధ్యలో పసుపు కొమ్ములు ఎలా కట్టుకోవాలో ఆ మాలిక కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మాలిక మీరు కూడా రెడీ చేసుకొని ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియోస్.